ఇప్పుడు పెళ్లి కోసం 500 ఖర్చు పెట్టి ఫోటో దిగాల. వాళ్ళకి అంతగా కావాలంటే 500 నాకు పంపించమని చెప్పండి, అప్పుడు ఫోటో దిగి పంపిస్తాను. సరేనా? ఏంటి ఇలా ఉన్నాయి? అంటే ప్యూర్ ఆయిల్ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆయిల్ వాటర్ మిక్స్ చేసి చేశా, లో కాస్ట్. డబ్బులు పెట్టి ఎవరు వేస్తున్నారు? మరి ఎలా వస్తుంది రోజు ఈ పేపర్ నీకు? పక్కింటోళ్ళని అడిగితే వస్తుంది. కొంప తీసి 5 రూపాయలు ఖర్చు పెట్టి నాకు భోజనం పెడతావా? సర్లే, తృప్తిగా భోజనం చేస్తాను. కాదండి, ఇక్కడ నుంచి ఒక 10 పార్సల్ పట్టుకెళ్దాం. పార్సిలా? ఎందుకు? ఈవిడుందేటి? ఏంటి రాఘవ్ గారు, పంతులు గారిని వేసుకుని ప్రసాదం ఏమైనా పంచి పెడుతున్నారా? అదేం లేదమ్మా. కమల్ లేడు? ఆయన బయటికి వెళ్ళారు. ఆహా, అవునా? పదండి రాఘవ్ గారు. ఆగండి ఆగండి, అసలు ఎందుకు వచ్చారో చెప్పలేదు. ఏం లేదు, ఉత్తునే కమల్ ఉంటే అలా చూసి వెళ్ళిపోదామని వచ్చాం. లేదు కదా, వెళ్ళిపోతున్నాం. పదండి. ఆయన ఏమైనా ఎన్టీ రామారావా చూసిపోవడానికి? జస్ట్ రాజ్ కమల్ అంతే. అసలు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు. ఎందుకు అలా నాంచుతున్నారు పంతులు గారు? భయపడకుండా చెప్పండి, తప్పేముంది? మరేం లేదమ్మా, మన వీధిలో ఈ సంవత్సరం నేను పంతులు గారు కలిసి వినాయక చవితి ఆర్గనైజ్ చేస్తున్నాం. అందుకే ఇంటింటి తిరిగి చందాలు వసూలు చేస్తున్నాం. మీ ఇంటికి కూడా అందుకే వచ్చాం. ఇప్పుడు నేను చందా ఇవ్వాలా? అమ్మా, మేమేం మీ ఆస్తి అడగట్లేదు, జస్ట్ చందా అడిగాం అంతే. అది కూడా మా ఆస్తిలో నుంచి కదా ఇవ్వాలి. సర్లే ఉండండి, తీసుకొస్తాను. పంతులు గారు, ఒక 1000 రూపాయలు రాస్తుందంటారా? ఆశ కొద్దుండాలి గు చిచ్చి. ఆ రెండో మాట నేను అనకూడదయ్యా. ఓ 100 రూపాయలు రాస్తే ఎక్కువ నాయనా. సరే, అది వస్తుంది. తీసుకోండి. బుక్ లో పేరు రాయండి. గుండుకు లావణ్య రాణి. మైక్ లో చదివేటప్పుడు ఇంటి పేరు వెనకాల రాణి అనేది మాత్రం మర్చిపోకుండా చదవండి, సరేనా? ఈ 10 రూపాయలకి పేరు ఒకటి సరిపోద్దా? గోత్రం కూడా చదవమంటావా అమ్మా? కుదిరితే అది కూడా చదవండి. ఈ 10 రూపాయలకి ఎన్ని ప్రసాదాలు ఇవ్వాలో ఏంటో. వద్దని చెప్తూనే ఉన్నాను వెదవా నీకు. అయినా పిషన్ కూడా దాని దగ్గర తీసుకెళ్ళు. వెదవన్నారు వెదవా. వినాయక చవితికి రోడ్డుకి అడ్డంగా పందిరి లేస్తున్న ట్రాఫిక్ గంట పెడుతుంది. సరస్వతి ఒక 50 రూపాయలు ఇస్తుంది. ఎన్నిళ్ళు ఉన్నాయి? దీనికి ఇది లెక్కలు వేసుకుంటుందా? ఒక్కొక్కరు 50 ఇచ్చిన. హలో, ఏంటి గాల్లో లెక్కలు వేసుకుంటున్నావు? అదేం లేదండి, వీధిలో వినాయకుడు బొమ్మ పెట్టారంట. ఇందాక రాఘవ పంతులు గారు వచ్చారు చందా కోసం. రాఘవ పంతులు గారు వచ్చారా? అది నేను లేనప్పుడు. సరిపోయింది, చిల్లర కూడా రాలి ఉండదు. లేదండి, 10 రూపాయలు రాయించాను. 10 రూపాయలు? 50 అడుగులు విగ్రహం కొనొచ్చు. 11 రోజుల పాటు 20,000 మందికి భోజనం పెట్టచ్చు. ఇంకా డబ్బులు మిగిలే అనుకో, నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి వాడుకోవచ్చు. అంతటికారం ఎందుకులేండి. చందా అంటే 10-20 రాయకుండా పెళ్లికి మా నాన్న రాసిచ్చిన 2 ఎకరాలు రాసిమ్మంటారా? సర్లేండి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో అది? మన ఇంట్లో కూడా ఒక వినాయకుడు బొమ్మ పెడదామండి. దేవుడికి దండం పెడితే ఎంతొత్తు ఎంత ఆయిల్ అయిపోద్దని కక్కుర్తి పడతావు. అలాంటిది మన ఇంట్లో దేవుడు విగ్రహం పెడదాం అంటున్నావా? ఏంటో సడన్ గా అంత భక్తి? భక్తేం లేదండి, ప్రతి వీధిలో వినాయకుడు బొమ్మ పెట్టి చందాలు దండేస్తున్నారు కదా, అలాగే మనం కూడా ఒక చిన్న వినాయకుడిని పెట్టి చందాలు దండేద్దామని. ఇంటికి 50 రూపాయలు వేసుకున్నా, మొత్తం 80 ఇల్లు, మొత్తం 4,000 వస్తాయి. అలా అయితే దేవుడు సొమ్ము తిన్నట్టు అవుద్దే. ఆహా, మరి దేవుడికి ప్రసాదం పెట్టినప్పుడు ఆయన ఏమైనా వచ్చి తింటున్నాడా? మనమే కదా దండం పెట్టుకుని తింటున్నాం. ఇది కూడా అలాగే. కావాలంటే ఆ డబ్బులు ఏదో దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకుని మనమే తీసేసుకుందాం. నేను ఎప్పుడు ఇంతే అన్నీ రాసేసా. ఏమండి, వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి నిమజ్జనం వరకు మొత్తం 11 రోజులు ఏ ఏరియాలో ఏ రోజు అన్నదానం చేస్తున్నారో మొత్తం లిస్ట్ రాసేసాను. ఈ 11 రోజులు మనం అసలు వంటే చేయక్కర్లేదు. పొద్దునేమో ప్రసాదం, సాయంత్రం ఏమో అన్నదానం. ప్రసాదం తిని బతకమంటావు నన్ను?
అయినా ప్రసాదంలా తినాలి, భోజనంలా కాదు. అయినా 10 రూపాయలు చందా ఇస్తున్నావు, ఆ మాత్రం తినకూడదా? అయినా నిన్ను కాదే, నువ్వు 10 రూపాయలు ఇచ్చినా వద్దనకుండా తీసుకెళ్లారు చూడు, ఆ రాఘవ్ గారిని పంతులు గారిని అనాలా. అయినా నువ్వు 10 రూపాయలు ఇచ్చింది మన వీధికి, ప్రతి వీధికి కాదు. వినాయక చవితికి ఇలా చేస్తున్నట్టు నెక్స్ట్ దసరాకి ఏం చేస్తుందో. కుంకుమ పూజకి 2000, దీపారాధనకి 5. పంతులు గారు మండపంలో కూర్చుని ఏం రాస్తున్నారు? నువ్వు 10 రూపాయలు చందా ఇచ్చావు కదమ్మా, అందులో 3 రూపాయలు మిగిలిపోయి ఎలా ఖర్చు పెట్టాలా అని లెక్కలు రాస్తున్నాం. నువ్వు రాయి. సర్లేండి, ఇంతకీ వినాయక చవితికి ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? ఆ పక్క వీధిలో ఆర్గనైజర్స్ మంచిగా ఇంటింటికి గిఫ్ట్లు పంచి పెడుతున్నారంట, మీరు కూడా అలా పంచొచ్చుగా. వాళ్ళు ఒక్కొక్కరు 10,000 20,000 చందాలు ఇచ్చారు, మన వీధిలో 10 రూపాయలు ఇచ్చి 10,000 కోరికలు కోరుతున్నారు. మరే నువ్వు రాయి రాఘవ, పువ్వులు. సర్లేండి, కనీసం తెరగట్టి సినిమా అయినా వేయండి. చూడమ్మా, డబ్బులు ఖర్చు పెట్టి ఎలాగో సినిమాకి వెళ్ళావు, అది కూడా ఇక్కడ చూసేద్దామానా? ఒరే రాఘవ, ఎందుకని మంచిది నువ్వు పువ్వులు చూస్తుండు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అంటించేస్తుంది. సరే పంతులు గారు. నువ్వు రాయి. పెద్దమ్మా, వినాయక చవితి చందా అన్నా, గణేష్ చందా ఈసారి కనీసం 1000 రూపాయలన్నా రాయించాలి. భయ్యా వినాయక చవితి చందా, వదినా గణేష్ చందా. పక్కింటి శైలజ 1000 రూపాయలు ఇచ్చింది, మీరు వాళ్ళకంటే 1 రూపాయి అయినా ఎక్కువ ఇవ్వాలి, సరేనా? అన్నా గణేష్ చందా, ఈసారి మీరు కనీసం 1000 రూపాయలైనా ఇవ్వాలి. ఏమండి కమల్ గారు, వీధిలో బొమ్మ పెడుతున్నాం కాబట్టి వీధిలో ఉన్న వాళ్ళందరినీ చందా అడుగుతున్నాం, ఇంట్లో బొమ్మ పెట్టేదానికి మీ ఆవిడ అందరినీ చందా అడగడం ఏంటండి? పోన్లేండి, మా ఆవిడ సంగతి తెలిసిందే కదా. ఏంటండి తెలిసేది? మీ ఆవిడ వెళ్ళి అడిగిన ఇంటికే మేము కూడా వెళ్ళి చందా అడుగుతుంటే ఎంతమందికి ఇవ్వాలంటున్నారు? సర్లేండి రాఘవ్ గారు, ఆయన దేవుడిదే పోటీలేంటి, ఇంట్లో ఉన్నది దేవుడే, వీధిలో ఉన్నది దేవుడే కదా, ఎవరు ఖర్చు పెట్టినా అది దేవుడి డబ్బులే కదండి. మా డౌట్ అది కాదు కమల్ గారు, ఇంట్లో అయినా మీ ఆవిడ దేవుడి బొమ్మ పెడుతుందా లేదా అని. అయ్యయ్యో, మార్నింగే బొమ్మ కొని తెచ్చి పూజ చేస్తుందండి. మీరిద్దరు నమ్మట్లే కదా, రండి చూపిస్తాను. పదండి వెళ్దాం. పదండి రండి, అదిగోటండి మా బొమ్మ. పిసినార్దే అయినా మంచి బొమ్మే పెట్టింది. ఏంటండి? ఏం లేదు ఉండు. అయినా రాఘవ్ గారు, మా ఆవిడ పిసిని కొట్టదాయే, కానీ దేవుడి విషయంలో పిసిని కొట్టదాయి కాదు. అందుకే మంచి బొమ్మ పెట్టింది అనమాట. ఏంటి అలా చూస్తున్నారు? అది పోయిన సంవత్సరం మా ఇంట్లో పెట్టిన బొమ్మ అండి. 3 రోజులు పూజ అయిన తర్వాత వీధిలో ఉన్న పెద్ద విగ్రహం దగ్గర పెట్టేశాం. అంటే ముద్దుగా కనిపిస్తుందని, నెక్స్ట్ ఇయర్ పనికొస్తుందని మన సంవత్సరం నేనే ఆ పెద్ద వినాయకుడి దగ్గర నుంచి తీసుకొచ్చేసా. నువ్వు ఇచ్చిన సాకి చెప్పిద్దామంటే మంత్రాలు కూడా మర్చిపోయినమ్మా. మనం బయట సండాలు దండుకోకుండా మనకి ఎందుకు ఈ సాకులు? చాలా ఎక్కువైపోయింది. వెళ్ళొస్తాం కమల్ గారు. ఇంకా నయం నిమజ్జనమైన బొమ్మను తేలేదు. సామాన్లు వచ్చాయా? వచ్చేసిన పంతులు గారు. పువ్వులు అయ్యేంటి ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయండి. ఇంకేం లేవు కదా? లేవండి. రాఘవ్ గారు, ఏంటి మీ ఆర్గనైజేషన్లు అన్ని గ్రాండ్ గా జరుగుతున్నట్టుగా ఉన్నాయి కదా, ఇంతకీ ఈ రోజు రాత్రి పూజలో ఎవరు కూర్చుంటారు? ఇంకెవరండి, రాఘవాను వాళ్ళ ఆవిడాను. ఓహో సూపర్. వాళ్ళ దేవుడికి సేవ చేసుకుంటారు, నేను పూజలు చేస్తూ నేను దేవుడికి సేవ చేసుకుంటాను. మరి మేము కూడా చందా ఇచ్చాం కదా, తీసుకోండి. బుక్ లో పేరు రాయండి. మనం ఇచ్చిన చందా అనరు. అవి డబ్బులు కావా? ఇంకేమున్నాయమ్మా, కావాలంటే అన్నదానం రోజు నువ్వు మాత్రం తినకుండా అందరికి వడ్డిస్తూ ఆ దేవుడికి సేవ చేసుకోవచ్చు. అదంతా ఏం కుదరదు. ఆ 11 రోజులు నేను మా ఆయన దేవుడి దగ్గర పడుకుని ఆయనకి సేవ చేసుకుంటాం. అది కూడా సేవే. ఉండండి. కాపలా ఉంటానంటున్నావేంటే? మండపం దగ్గర జనరేటర్ ఆన్ చేసి కూలర్లు పెడతారు కదా, మనం అక్కడ పడుకున్నాం అనుకో, ఇంట్లో ఫ్యాన్లు తిరుగు, అప్పుడు బోల్డ్ అంత కరెంటు బిల్లు మిగిలిపోతుంది. బాబా వర్షం పడాలరా, రోడ్లన్నీ పియ్య అయిపోతాయి. ఎవడ్రా వాడు? సర్కస్ లో కోతున్నట్లున్నాడు, రోడ్డు మీద స్టంట్లు వేస్తున్నాడు చూడలే. అంకోల్ పంచెత్తుకోండి అంకోల్, తడిసిపోతాది.
లే ముట్టాలి నా కొడుక మెల్లికి పో పడేవు. నువ్వు ముందు చూసుకొని పోవాయా అంటే నాకు చెప్తాడు వీడు.